ఉంది ఇక్కడ అది కూడా ఇస్తే మంచిదే. ఈ నామరూపముల సత్యము అని చెప్పాము. తస్య సత్యస్య పంచభూతాత్మక సత్యం బ్రహ్మ. వీరికి కూడా ఆధారము అధిష్టానము ఈ సత్యానికి సత్యం ఏమిటి? అది బ్రహ్మము. కథం పునర్భూతాన్ని సత్యం, మరి భూతాల సత్యమని ఎలా చెప్తావు? అది మూర్తామూర్త బ్రాహ్మణము. అందులో మూర్తామూర్త బ్రాహ్మణంలో చెప్తాం కదా. తేషాం కార్యకరణాత్మకానాం భూతానాం సతత్వం నిధిధారయసయ. అంటే ఈ కార్యకరణాత్మకానాం కార్యరూపాలు పంచీకృత భూతాలు, కారణాత్మకులు అపంచీకృత భూతాలు, దాని ద్వారా ఈ ప్రపంచమంతా ఈ మనుషులను సృష్టించబెట్టారు. వాటి యొక్క సతత్వము అంటే వాటి యొక్క స్వరూపం నిధిధారేషయ బ్రాహ్మణ ద్వయం ఆరభ్యతే. ఆ పంచభూతాల యొక్క స్వరూపాన్ని చెప్పడానికి ఈ శిశు బ్రాహ్మణము తర్వాత వచ్చేటువంటి మూర్తామూర్త బ్రాహ్మణము మేము మొదలు పెడుతున్నాము. శైవ ఉపనిషద్ వ్యాఖ్య, అదే ఈ బ్రహ్మజ్ఞానం యొక్క వ్యాఖ్యానము. కార్యకరణ సతత్వావధారణ ద్వారేణ ఈ కార్యకరణములు, కార్య అంటే ఇక్కడ కార్యం అంటే శరీరము, కరణం అంటే ఇంద్రియాలు కూడా చెప్పచ్చు. కార్యకారణము అంటే ఈ పంచీకృత భూతాలు, వాటి కారణం అపంచీకృత భూతాలు, ఇవి వాటి యొక్క స్వరూపం. సతత్వావధారణ ద్వారేణ హి సత్యస సత్యం బ్రహ్మ అవధారితే. వీటి యొక్క తత్వాన్ని తెలుసుకుంటే ఇవన్నీ సత్యం అని చెప్పాం. ఏవి? కార్యకరణాలు, పంచీకృత భూతాలు, అపంచీకృత భూతాలు, కార్యాలు. వాటికి ఏదైతే సత్యమో వాటికి కారణం అంటే ఇవి దేని నుంచి పుట్టాయో ఎక్కడి నుంచి వచ్చాయో అన్నది. అత్ర ఉక్తం ప్రాణ వై సత్యం తేషామేష సత్యం. ఇక్కడ ప్రాణము సత్యమన్నారు, ఆ ప్రాణం కూడా, ఆ ప్రాణానికి కూడా సత్యము పరబ్రహ్మ. అందుకని ఇక్కడ ఆ ప్రాణం యొక్క ఉపాసన చెప్తున్నారు. యో హవై శిశుం స్వసాధనమును ఉండాలి. శిశుం సాధనం సప్రత్యాధానం సస్థూణం సదామం వేద సప్తః ద్విషతో భ్రాతృవ్యాన్ అవరుణద్ధి. అయం వావ శిశుః యోయం మధ్యమ ప్రాణః తస్య ఇదమేవ ఆధానం. ఇదం ప్రత్యాధానం ప్రాణః స్థూణా అన్నం ధామ. ఇక్కడ సాధనం అంటే ఆధానం, ఆధారం. అదేవిధంగా ప్రత్యాధానము ఇవి చెప్తారు. తర్వాత స్థూణం. స్థూణం అంటే ఇప్పుడు ఆవుంది, ఆవుని ఆ గుంజ కట్టేస్తాం, దాని సస్థూణం అంటారు. స్థూణం. తర్వాత ఆ ఆవుని కానీ దూడని కానీ తాడుతో కట్టేస్తాం, దాన్ని దామ అంటారు. అందుకనే కృష్ణుడికి దామోదర, దామ ఉదరే యస్య, దామోదరుని పేరు పట్టింది. ఆ యశోద తల్లి కట్టేసింది కదా పొట్ట, పొట్ట కట్టేసింది. తర్వాత అటువైపున రోలు కట్టేసింది, నలుకుబూర్లు. సప్తః ద్విషతో భ్రాతృవ్యాన్ అవరుణద్ధి. ఈ విధంగా దీనికి ఆధానము ప్రత్యాధానము ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు
ద్విషతో భ్రాతృవ్యాన్ అవృణుంచి. ఈ సప్త శత్రువులు అంటే 7 శత్రువుల్ని వాడు నియమించుకోగలడు అంటున్నాడు. ఏమిటి ఆ 7 శత్రువులు? ఈ బుర్రలో ఉన్న 7 సాధన: 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కులు, 1 నోరు. అయం భావ శిశు యో అయం మధ్యమ ప్రాణ. ఇదే ఈ మధ్యమ ప్రాణమే శిశు. తస్య ఇదమేవ ఆధానం. ఈ మధ్యమ ప్రాణానికి ఏదైతే ఈ దేహం ఉందో అదే దానికి ఆధానం. అంటే ఈ ప్రాణం ఉండడానికి ఆధారము దేహం. తర్వాత ప్రత్యాధానం అంటే శిరస్సు ప్రత్యాధానము. ప్రాణము స్థూణ. స్థూణ అంటే గుంజ. అది మనం కట్టేస్తామే, ఏమిటో కట్టుకర్ర. సరే, మరి ఇప్పుడు ఇక్కడ స్థూణం అంటే ఏమి చెప్పాలి అంటే ఆ ప్రాణం ఈ శరీరంలో ఎలాగుంటుంది? అన్నపానం ద్వారా ఉంటుంది. అందుకని ఈ ప్రాణాన్ని అక్కడైతే దృష్టాంతంలో చెప్తా ఆవును గుంజ కట్టేయండి, ఇక్కడ చెప్తాం ప్రాణాన్ని కట్టేయండి అంటే అన్నపానాలు పోస్తూ ఉంటే ఈ శరీరంలో ఉంటుంది. అందుకని దాన్ని గుంజ అన్నారు. అన్నం ధామ ప్రత్యాధానం ప్రాణ స్థూణ. అన్నం ధామ, ఈ అన్నమే దానికి తాడు. ఈ అన్నంతోనే ఆ ప్రాణాన్ని ఈ శరీరంలో కట్టేస్తాము. అందుకని ఈ శరీరం ఆధానము, ఈ శిరస్సు ప్రత్యాధానము. ఈ విధంగా ఎవడైతే ఉపాసన చేస్తాడో ఆ మధ్యమ ప్రాణాన్ని వాడు ఈ సప్తేంద్రియాల్ని వాడు వశంలో ఉంచుకోగలడు. తమేతః సప్తాక్షితయః ఉపతిష్టంతే తద్యా ఇమా అక్షన్ లోహిన్యో రాజయః తాభిరేనం రుద్రో అన్వాయతో అథయా అక్షన్ ఆపః తాభిః పర్జన్యో యా కనీనకా తయా ఆదిత్యో యత్ కృష్ణం తేన అగ్నిః యత్ శుక్లం తేన ఇంద్రో అధయా ఏనం వర్తన్యా పృథివీ అన్వాయత జౌరుత్తరయా నాస్యాన్నం క్షీయతే ఏవం వేద. ఇక్కడ సప్త అక్షితయ 7. ఈ 7 ఏమిటి? అవి క్షీణించినటువంటి అక్షితే. శుచి అంటే పోయేటువంటిది, అక్షితేయ అంటే ఇక్కడ లేకపోతే ఈ కన్నుల్లో ఉండే 7 ఏమిటవి? ఉపతిష్టంతే. ఈ 7 రకాల కన్నుల్లో ఉన్నటువంటి భాగాలు అవన్నీ స్తుతి చేస్తున్నాయి. ఏం స్తుతి చేస్తాయి? తద్యమా తద్యా ఇమా అక్షన్ లోహిన్యః రాజయః తాభిరేనం రుద్రో అన్వాయత. ఈ ఎరుపు మన నాళాలున్నాయే అవి రాజ తాభిర్ ఏనం రుద్రో అన్వాయత. అవి ఏమి స్తుతి చేస్తున్నాయి? రుద్రులను స్తుతి చేస్తున్నాయి. అథయా అక్షన్ ఆపః తాభి పర్జన్యో, కళ్ళలో నీళ్లున్నాయే వాటి ద్వారా మేఘం. యా కనీనక అంటే ఈ మధ్యలో నల్లగా ఉంటుంది చూడ్డానికి, అది దాన్ని మనం ఏంటో కంటిపాపన ఏదో అంటాం కదా, కంటిపాప అంటారు ఏదో, దాని ద్వారా ఆదిత్యుని శుద్ధి చేస్తున్నాయి.
యత్కృష్టం ఆ బయట ఉన్నటువంటి ఇప్పుడు ఈ కన్నులో ఒకటేమో తెలుపుది ఇటు ఉంటుంది, మధ్యలో గుండ్రంగా ఉంటుంది, నలుపుది, దాని మధ్యలో ఇంకోటి చిన్నది ఉంటుంది. అది దాన్నే కనీనిక అన్నారు. దాని ద్వారానే మనకి చూసే శక్తి. అది ఆదిత్యుని స్థుతి చేస్తోంది. మరి దానికి బయట ఉన్నటువంటి నల్ల రంగు గుడ్డు ఉందే అది అగ్నిని స్థుతి చేస్తోంది. తర్వాత తెలుపుది ఏదైతే ఉందో భాగము అది ఇంద్రుని స్థుతి చేస్తోంది. అధరయా ఏనం వర్త్మన అంటే కంటి రెప్ప కిందది, దాని ద్వారా పృథ్వీని స్థుతిస్తోంది. అది స్వర్గాన్ని, బయట ఉన్నది కంటి రెప్ప. నాస్య అన్నం చీతే ఏవం వేద. ఈ విధంగా ఈ కంటిలో ఉన్నటువంటి 7 భాగాలు ఆ రుద్రుణ్ణి ఆదిత్యుణ్ణి వీళ్ళనందరినీ శుద్ధి చేస్తున్నాయి అని ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడికి ఎప్పుడూ అన్నం క్షీణించదు, వాడి ఆకలితో బాధపడడు. ఎక్కడ కూర్చున్నా వాడికి సమంగా తిండి దొరుకుతూ ఉంటుంది. ఇది క్రితంసారి మేము అక్కడి నుంచి ఋషికేశ్ నుంచి వస్తున్నాం. ఋషికేశ్ నుంచి వస్తుంటే అది 4వ తారీఖున ఎప్పుడు బయలుదేరాం. ఆ రోజున సూర్యగ్రహణం అనుకుంటా. ఆ సూర్యగ్రహణం అయితే సూర్యగ్రహణానికి ముందు 12 గంటల నుంచి మేము ఏమి తీసుకోము. మహా ఎక్కువగా అవసరమైతే కొంచెం నీళ్ళు తాగుతాం అంతే. అది బండ్లో ఎక్కి కూర్చున్నాం. సాయంకాలం 5 గంటల వరకు కానీ ఆ సూర్యగ్రహణం విమోచనం కాదు. మా పక్కన ఆవిడ కూర్చున్నాడు, వాడు నాగ్పూర్ వాడు. ఆ రోజున కర్మకాలం ఏమిటైందంటే పొద్దున్న 9:30కి రావాల్సింది బండి అక్కడికి 5:30కి చేరుతుంది. ఎక్కడా నాగ్పూర్. అయితే 4:30కి అయిపోయినట్టుంది. వాడు అడిగాడు మమ్మల్ని, పొద్దునుంచి మీరేం తీసుకోవట్లేదని. ఇవాళ గ్రహణం అయినా తీసుకోమంటే వాడు 4:30కి ఫోన్ చేశాడు ఇంటికి, నువ్వు స్నానం చేసేసి ఫలానా వాడి ద్వారా ఇవన్నీ చేసి వెంటనే పంపించాడు. అప్పుడు చూడు దేవుడు అంతా కుప్పం చూపించా, వేడి భోజనం. అది అంటే యోగక్షేమం మహామిహం. ఎవరైతే ఆ పరమాత్మని స్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళకి అక్కడి నుంచి ఏదో విధంగా అని చేకూరుతూ ఉంటే, అదే విధంగా ఈ ప్రాణాన్ని ఈ విధంగా ఎవడైతే ఉపాసన చేస్తున్నాడో వాడు ఎక్కడున్నా వాడికి అన్నం దొరుకుతూనే ఉంటుంది, ఎప్పుడూ అది క్షీణించదు. తదేశ శ్లోకో భవతి అర్వాగ్బిలశ్చమసః ఊర్ధ్వబుద్ధనః తస్మిన్ యశో నిహితం విశ్వరూపం తస్య ఆసతే ఋషయః సప్తతీరే వాగష్టమి బ్రహ్మణా సంవిధానేతి అర్వాగ్బిలశ్చమసః ఊర్ధ్వబుద్ధ ఇతి ఇదం తత్శిరః ఏష హి అర్వాగ్బిలశ్చమసః ఊర్ధ్వబుద్ధః తస్మిన్ యశో నిహితం విశ్వరూపమితి ప్రాణావై యశో విశ్వరూపం ప్రాణాన్ ఏతదాహ తస్య ఆసతే ఋషయః సప్తతీరే ఇతి ప్రాణావా ఋషయః ప్రాణాన్ ఏతదాహ వాగస్తమి బ్రహ్మణా సంవిధానేతి వాగ్యస్తమి
బ్రహ్మణా సంవిత్తే. ఇప్పుడు ముందు దాంట్లో ఆ శిశువు అంటే ఆ ప్రాణం, దానికి ఆధానము ప్రత్యాధానము ఇలాంటివన్నీ చెప్పాం. అది ఏదైతే ఆ ప్రాణాన్ని గురించి చెప్పామో దానికి ఈ శ్లోకం కూడా చెప్పారు. అంటే ఇది మంత్రభాగం. అర్వాగ్బిల చమస, చమస పాత్ర అని ఉంటుంది యజ్ఞంలో. అది మనం ఇలాగా బోర్లించిన గరిటిలా ఉంటుంది, బోర్లించిన గరిటిలా ఉంటుంది. అది ఊర్ధ్వ బుద్ధన, పైన దానికి ఇలాగ ఎత్తుగా బుర్రముకుళ్ళ చెప్పచ్చు. ఊర్ధ్వ బుద్ధన తస్మిన్ యశో నిహితం విశ్వరూపం, దానిలోనే సంపూర్ణమైన యశస్సు ఉంది. తస్య ఆసతే ఋషయ సప్తతీరే. ఇప్పుడు వీళ్ళు ఎంత చెప్పి ఆ చమస పాత్ర ఏదంటే ఈ గుండు, దీనికి కింద బిలం ఉంటే తెరిచి ఉంది అర్వాగ్ బిల. అది ఋషయ సప్తతీరే, దీనికి 7 రంధ్రాలు ఉన్నాయి కదా, వాటినే ఋషులు అన్నారు. వాగష్టమి, 7వది వాణి. ఎందుకని? బ్రహ్మణ సంవిధానేతి, అది బ్రహ్మతో సంవాదం చేస్తుంది. అంటే బ్రహ్మ సంబంధమైన శాస్త్రాలు ఆ బ్రహ్మను తెలుసుకోవడానికి అది పారాయణ, స్తుతి, వేదాధ్యయనము, శ్రవణము ఇలాంటివన్నీ చేస్తుంది. అర్వాగ్బిల చమస, ఆ చమస పాత్రానికి శ్లోకం అయిపోతోంది, దాన్ని మళ్ళీ చెప్తున్నాడు. అర్వాగ్బిల చమస, అది దేనికైతే కింద ఖాళీ బిల రూపం ఉందో అది అర్వాగ్బిల ఊర్ధ్వబోధన. ఇది ఇదం తత్శిర, అది ఏమిటా అంటే ఈ శిరస్సే. ఏషే అర్వాగ్బిల చమస, దీనికే ఇది ఇలా ఎత్తుగా ఉంది, కింద ఇలా కనుక పెట్టినట్లయితే కింద దానికి బిలాలు రంధ్రాలు ఉన్నాయి. ఊర్ధ్వబుధ తస్మిన్ యశో నిహితం విశ్వరూపం, సంపూర్ణమైనటువంటి ఈ దీనిలో కీర్తి ఇమిడి ఉన్నది. ప్రాణావై యశ, ఇక్కడ యశస్సు అంటే ఏమిటి? ఈ ఇంద్రియాలనే యశస్సు అన్నారు. ప్రాణావై యశో విశ్వరూపం ప్రాణేన ఏతదాహ, ప్రాణం ద్వారానే ప్రాణాన్ని ఏతదాహ, ఇంద్రియాలనే యశస్సు అన్నారు. తస్య ఆసతే ఋషయ సప్తతీరే, 7, 2 చెవులు, 2 కన్నులు, 2 ముక్కులు, 1 నోరు. మళ్ళీ నోరు అన్నది ఋషి అని చెప్పి మళ్ళీ బాగా అష్టమి అంటాడు. ఈ నోట్లో మనకి స్పర్శ ఉంది, స్పర్శ, తర్వాత వాణి, అక్కడ ఒక జ్ఞానేంద్రియము, ఇక్కడ కర్మేంద్రియం, 2 ఒక చోటే ఉన్నాయి. అందుకని వాగష్టమి అన్నాడు. 7 అయిన తర్వాత జ్ఞానేంద్రియాలు అయిన తర్వాత 8 కర్మేంద్రియము వాణి. ఈ వాణి ద్వారా అది ఏం చేస్తుంది? బ్రహ్మణ సంవిధానేతి, సంవాదం, బ్రహ్మతో సంసర్గము, జపం చేస్తూ ఉంటే జపేనేవి సంసిద్ధేద్ బ్రాహ్మణ అన్నారు. బ్రహ్మజ్ఞానం కావాలంటే జపం ద్వారానే సిద్ధి పొందొచ్చు. వాగష్టమి బ్రహ్మణ సంవిత్తే, ఆ బ్రహ్మతో సంసర్గం కానీ సంవాదం కానీ చేయాలంటే ఇది ఈ వాణి అష్టమి. ఇమౌ ఏవ గౌతమ భారద్వాజౌ, అయమేవ గౌతమో అయం భారద్వాజః, ఇమౌ ఏవ విశ్వామిత్ర జమదగ్ని, అయమేవ విశ్వామిత్రో అయం జమదగ్నిః, ఇమౌ ఏవ వసిష్ఠ కశ్యపౌ అయమేవ వసిష్ఠో అయం కశ్యపో,
వాగేవ అత్రిః వాచా హి అన్నం అద్యతే అత్తిర్హ వై నామ ఏతద్ అత్రిరితి అత్రిరితి సర్వస్యర్తా భవతి సర్వం అస్యాన్నం భవతి ఏనం వేద వేద. ఇక్కడ ముందు ఇలాగా చెప్పినప్పుడు ఇది ఈ చెవు గౌతముడు, ఈ చెవు భరద్వాజుడు. గౌతమ అయం భరద్వాజు. అదేవిధంగా ఇది విశ్వామిత్రుడు, ఇది జమదగ్ని. విశ్వామిత్రుడు జమదగ్ని. ఇది వశిష్ఠుడు, ఇది కశ్యపుడు, ఇది అత్రి. ఈ అత్రి అంటే వాగేవ అత్రి. ఈ వాణి ద్వారానే వాచాహి అన్నం అద్యతే. ఈ వాణి ద్వారానే నాకు కావాలి అని చెప్పి తీసుకుంటాం. అత్రిహి వై నామ, దీనికి అత్రి. ఏతద్ యత్ అత్రిరితి సర్వస్యత్తా భవతి. ఏదైనా అత్రి అన్నామో అది అన్ని తింటే ఉంటుంది. సర్వమస్య అన్నం భవతి, అన్ని కూడా వాడికి అన్నం అవుతాయి. ఈ విధంగా ఉపాసన చేసేవాడు ఏమం వేద. ఈ విధంగా ఉపాసన చేసేవాడికి శిశు బ్రాహ్మణం అయింది. ఇప్పుడు మూర్తాంత బ్రాహ్మణం. దేవావ బ్రహ్మణో రూపే మూర్తం చ ఏవ అమూర్తం చ మత్యం చ అమృతం చ స్థితం చ యచ్చ సచ్చ